ఇందు మూలంగా 50 మంది సబకరైజర్ కుటుంబ సభ్యులకి తెలియజేయదేవలగా ఓటింగ్ పోల్ అంతా పిసపిసుందా హో. అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ ఏ పోల్ చూడుర్రి పిచ్చిలేస్తుంది. ఒక పోల్లో నబీల్ టాప్లో కనబడతాడు, ఇంకో పోల్లో గౌతమ్ టాప్లో కనబడతాడు, ఇంకో పోల్లో నిఖిల్ టాప్లో కనబడతాడు, ఇంకో పోల్లో ప్రేరణ టాప్లో కనబడుతుంది. ఏంది ఇది? అసలు ఏం జరుగుతుంది అక్కడ? అన్అఫీషియల్ పోల్సేనా అవి, లేదంటే ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకున్న పోల్సా? అఫ్కోర్స్ అన్అఫీషియల్ పోల్కి పోయి ఓటేసి అంత ఇప్పుడైతే ఓపిక లేదు ఎవరికి. అది వాళ్ళ ఫ్యాన్స్ గ్రూప్స్ పిఆర్ టీమ్స్ వేస్తున్న ఓట్లేమో ఈ వారం అనుకుంటున్నాను. ఎందుకంటే అయిపోయింది షో మీద దాదాపు ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. అయితే సరే, ఎవరు గెలుస్తారు ఏంది కథ అని పక్కన పెడితే ఈ వారం ఎలిమినేషన్లో ఎవరు పోతారు? టాప్ 6 ఉంటుందా, టాప్ 7 ఉంటుందా, అసలు ఏముంటుంది? నాన్ స్టాప్లో పెట్టినట్టుగా ఉన్న మంది మొత్తం పెట్టి అసలు స్క్రాప్ను కూడా ఆడబెట్టి వాళ్ళని కూడా టాప్లోకి పట్టుకొని పోయినట్టుగా ఇప్పుడు ఏమన్నా టాప్లోకి వాళ్ళ బీబీ ముద్దు బిడ్డ ఉంది కదా ఉయ్యాల కోసం అని చెప్పి లాస్ట్కి టాప్ 7 పెడతారా? ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అన్నీ మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అది కూడా చెప్తా. ఈరోజు ఎపిసోడ్లో 3 టాపిక్లు జరగబోతున్నాయి. అవినాష్ కామెడీ ఒకటే కాకుండా ఈరోజంతా అవినాష్ కామెడీ ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడడం నిన్నటి నుంచి కంటిన్యూ చేస్తుంది కదా, అది కంటిన్యూటీలో ఉందన్నట్టు. అది కంటిన్యూ అవ్వబోతుంది. ఇంగ్లీష్లో ఇంకా మాట్లాడుతాడు, ఇంకా జోకులు చేస్తాడు. ఫస్ట్ ప్రోమోలో కూడా అదే చూపించినట్టున్నారు. సో అదే జరుగుతుంది. దాని తర్వాత ఒక 2-3 ఇన్సిడెంట్లు ఉన్నాయి. అండ్ అట్నే నామినేషన్సే లేవు, పంచాయతీలు ఎందుకైనాయి అది కూడా మాట్లాడుకుందాం. ఎవరెవరు పంచాయతీ పెట్టుకున్నారు. సో అన్ని లీకులు అన్ని అప్డేట్లు ఉంటాయి కాబట్టి మరి స్పాయిలర్స్ ఇష్టపడని వాళ్ళు ప్లీజ్ దయచేసి చూడకుర్రి, చూసి తిట్టకుర్రి. ఓకే రైట్, చాలా చేద్దామా? నేను సబకరైజ్ చేసినామా? చేయబోతే చేయరాదు, ఇంకేం చేస్తా, అయిపోయిందిలే తొక్కలో సీజనే అయిపోయింది, ఇప్పుడు నీకు సబకరైజ్ చేసి ఏం చేయాలంటారా? ఓకే, ప్రతిసారి ఈసారి లాగులు చేస్తా అని చెప్పను. కానీ ఎందుకంటే చేద్దాం అనుకుంటాం. ఆ తర్వాత ఏదో ఒక పంచాయతీ, ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక ఇన్సిడెంట్, రకరకాల బాధలు, కష్టాలు, నవ్వులు, సంతోషాలు ఏదేదో జరిగి ప్రతిసారి మనం బిగ్ బాస్ తర్వాత వీడియోస్ పెట్టలేకపోతున్నాం. కానీ ఈసారి పెట్టక తప్పదు. ఎందుకంటే మన బిజినెస్ గురించి ప్రమోషన్స్, బిజినెస్ గురించి వీడియోలు అండ్ బిజినెస్కి సంబంధించిన లాగులు అన్నీ కూడా వస్తాయి. ఓకేనా? సరే, సబకరైజ్ అయితే చేసి పెట్టుకోరి. అట్నే మన వెబ్సైట్ని విజిట్ చేయరి. మన వెబ్సైట్లో మన మంచి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఈ వారము ఇంకొక వారం అబ్బా, ఆ తర్వాత నుంచి ఇంకా కూడా మీరే, నేను మళ్ళీ చెప్పడానికి ప్రతిరోజు వీడియో ఉండదు, షార్ట్స్ అయితే ఉంటాయి, షార్ట్ వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరే గుర్తుంచుకొని మీకు ఎటువంటి నాన్ వెజ్ పికిల్స్ కానీ, వెజ్ పికిల్స్ కానీ, కస్టమైజ్డ్ ఐటమ్స్ కానీ, స్వీట్స్ కానీ, డ్రై ఫ్రూట్ లడ్డూలు అండ్ మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక లడ్డు స్టార్ట్ చేయబోతున్నామని చెప్పినా కదా, స్పైన్ స్ట్రెంథనింగ్ లడ్డు. అది త్వరలో స్టార్ట్ అవుతుంది. అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అన్నీ స్టార్ట్ చేయగలుగుతాం. స్వాతి ఒక్కతే వన్ మ్యాన్ షో అవుతుంది. అందుకని చెప్పి నేను కొంచెం ఆగుతున్నా. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అన్నీ కొత్త ఐటమ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో దయచేసి మీరు మర్చిపోకుర్రి. మనోళ్ళు, మన సబకరైజర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా మన వెబ్సైట్ని అట్నే మన నెంబర్ ఉంది కదా 7981810911ని సేవ్ చేసుకొని ఉంచుకోరి. ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అట్నే ఎటువంటి ఈవెంట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సరే, చాలా చేద్దామా? ఓటింగ్ పోల్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ అప్డేట్స్లో ఈరోజు జరగబోతుంది ఏంటంటే, సెకండ్ ఫైనలిస్ట్ కావడానికి అర్హత లేని వాళ్ళు ఎవరు? నామినేషన్ లెక్కనే అబ్బా, కొంచెం ట్విస్ట్ పెట్టి నామినేషన్స్ పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు నామినేషన్స్లో కొట్టుకుంటే అంత గమ్మత్ ఉంటుంది. డమ్మి కొట్లాటలు రావు కానీ అయిపోయిన పంచాయతీకి ఓకే ఏంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకని అట్లా వద్దని చెప్పి 1 2 3 4 5 6 ఇది నెంబర్స్ ఇచ్చి మీరు టాప్ 5లో ఎక్కడ ఉంటారు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ టైప్లో ఉండేదాకానే ఇంకొక రకంగా డిజైన్ చేసిరు. అదేంటంటే టాప్ 5కి అర్హత లేని వాళ్ళు, లేదు టాప్ 5లోకి అంటే సెకండ్ ఫైనలిస్ట్గా అవ్వడానికి అర్హత లేదు, ఏం లేదబ్బా, టాప్ 5కి పోవడానికి, ఫినాలే వీక్కి పోవడానికి అర్హత లేని వాళ్ళు ఎవరు చెప్పాలి. దాన్ని ఇండైరెక్ట్గా సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి అర్హత లేని వాళ్ళు ఎవరు అని ఒక క్వశ్చన్ వేసి బిగ్ బాస్ మామ కొట్లాడుకోరు అన్నాడు. కొట్లాడుకోరు అంటే, నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి అర్హత లేనివి, నువ్వు లేనివి అని చెప్పి పంచాయతీలు పెట్టుకున్నారు. అందులో భాగంగానే గౌతమ్ కృష్ణకి, నిఖిల్కి పంచాయతీ జరిగింది, రోహిణికి గౌతమ్కి జరిగింది, రోహిణికి నిఖిల్కి జరిగింది. ఇట్లా చాలా పంచాయతీలు జరిగినాయి. అండ్ అవినాష్, విష్ణుప్రియని నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి అర్హత లేని కంటెస్టెంట్, ఎందుకంటే నువ్వు ఏం గేమ్స్ ఆడలేదని చెప్పి అవినాష్ చెప్తే, విష్ణు వచ్చి రోహిణికి చెప్తే, ఇట్లా వాళ్ళని నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి అర్హత లేదు అని చెప్పి పంచాయతీలు పెట్టుకున్నారు అన్నట్టు. ఇది ఈరోజు జరగబోతున్న మెయిన్ టాస్క్. ఇక మిగతాదంతా ఇంగ్లీష్లో అవినాష్ కామెడీ ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడుకుంటే అది మీరు చూసారు కదా ప్రోమోలో, అట్నే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే, హౌస్ మేట్స్ అందరూ ఓట్ అప్పీల్ చేసుకున్నారు. అదేంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది.
ఓటాపిల్ ఛాన్స్ ఉంటుంది, ఓటాపిల్ అని చెప్పి ఒకటి ఉంటుంది కథా కార్ఖానా, ఏమైంది అంటే అదే ఇది వేరే అన్నట్టు. ఇది ఏంటంటే అందరూ కూడా ప్రేక్షక దేవుళ్ళారా మాకు ఓటేయండి అని చెప్పి అందరూ కూడా అడిగారంట, అందరు రిక్వెస్ట్ చేసుకున్నారంట. అది పర్సనల్ ఇగో ఓటు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఒక పెద్ద తోపు లెక్క పెడతారు, కానీ ఏముందబ్బా అది కెమెరా ముందు పోయి మాట్లాడుకుంటలేరా, పోతూనే ఉండే ఆలయ్యి నాకు ఓటేయరి అని చెప్పి, నాకు ఓటేయకుర్రి నేను వెళ్ళిపోతా అని చెప్పి మాట్లాడతలేరా. ప్రతి పని ఓటు అప్పీల్ కోసం అడిగినట్టే, కానీ ఇండైరెక్ట్గా ఏంటంటే ఓటు అప్పీల్ ఛాన్స్ అని చెప్పి ఒక స్పెషల్గా ఫినాలే వీక్లో పెడుతూ ఉంటారు. సో అట్లనే ఇప్పుడు ఓటు అప్పీల్ చేసుకున్నారంట. ఈ గోల్డెన్ కార్డు ఎందుకు, గోల్డెన్ కార్డు ఇచ్చిర్రు, బ్లాక్ టికెట్ గోల్డెన్ టికెట్ ఇచ్చారు, మరి ఆ గోల్డెన్ టికెట్ తోటి ఏం చేస్తారు అనేది ఇంతవరకు అయితే సమంజసం సమజ్ కాలే, అర్థం కాలేదు. అది ఏమవుతుందో చూడాలి. ఈరోజు రేపు చెప్తాడు అనుకుంటా బిగ్ బాస్ మామ గోల్డెన్ టికెట్తో ఏం చేయగలుగుతారు అనేది. ఒక్క నిమిషం ఆగురు. రేపటికి అంటే ఈరోజు సాయంత్రానికి గోల్డెన్ టికెట్తో ఏం జరుగుతుంది అనేది మనకి అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే మీకు షేర్ చేసుకుంటా. సో ఇవి 3 మెయిన్గా. అయితే ఇక ఎలిమినేషన్ గండం ఎవరికి ఉంది, ఈ వీక్ వెళ్ళిపోయి టాప్ 5 కాదు టాప్ 6లో ఉండడానికి లేని వాళ్ళు ఎవరు, ఆ ఛాన్స్ లేని వాళ్ళు ఎవరో మాట్లాడుకుందాం. ఈసారి టాప్ 5 ఉంటుందా టాప్ 6 ఉంటుందా మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి టాప్ 6 ఉంటుంది. టాప్ 6 ఉండి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి టాప్ 6th మెంబర్ ఉంటారు కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి టాప్ 5ని మళ్ళీ ఫినాలే రోజు ఉంచుతారు అన్నట్టు. ఒక 3 రోజులు ఓన్లీ టాప్ 5 ఉంటారు, ఒక 3 రోజులు టాప్ 6 ఉంటారు. సో లాస్ట్ ఫినాలే వీక్లో సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులలో టాప్ 6th మెంబర్ ఎవరైతే ఉన్నారో బుధవారం నైట్కి ఎలిమినేట్ చేసేసి గురువారం, శుక్రవారం 2 రోజులు టాప్ 5 నుంచేసి లాస్ట్ ఫినాలే వీక్లో టాప్ 5లోకి వెళ్ళి మెల్లగా ఒకరిని దోలి టాప్ 2ని స్టేజ్ మీదకి తీసుకొస్తారు. మనకు తెలిసిందమ్మ వచ్చేట బంగారు తల్లి బంగారు కొండ కాలు చేతులు కడుక్కోరు స్కూల్ పోయి వచ్చారు మా బంగారు కొండలు బంగారు తల్లి. ఆగనా నాకు వస్తుంది 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఆన్ చేసిన వీడియో అట్లా ఉంటుంది అన్నట్టు మా వాళ్ళతోటి గాయ చేసి విడిచిపెట్టారు. ఓకే, అయితే ఇక ఎవరు వెళ్ళిపోతారు ఏంది కథ, టాప్ 6లో మిడ్ వీక్లో ఎలిమినేషన్ చేస్తారని చెప్పినా కదా. సో అది మనం పోయిన సీజన్లో చూసినాం, ఆ టైప్లోనే జరుగుతుంది. చాలా సీజన్లలో 2 సీజన్లు 3 సీజన్లు ఇట్లా జరిగింది. సో ఆ టైప్లో జరుగుతుంది అబ్బా. అప్పుడు సీజన్ 6లో శ్రీ సత్యాన్ని మిడ్ వీక్లో ఎలిమినేట్ చేసినట్టు ఈసారి విష్ణుప్రియని మిడ్ వీక్లో ఎలిమినేట్ చేస్తారు అని మనం అనుకోవచ్చు మ్యాక్సిమం, అంతే కదా. సరే, టాప్ 6కి కానీ టాప్ 5కి కానీ అర్హత లేని వాళ్ళు ఎవరు అనేది ఈరోజు టాస్క్ జరుగుతుంది కదా. సరే, ఓటింగ్ పోల్లో ఏంది కథ, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు ఎందుకు అట్లుంది వింతగా. నబిల్కి ఒక పోల్లో 29%తో టాప్లో ఉన్నాడు. నేను చూసి ఊరి నబిల్ ఓటింగ్ ఏంది ఇంతగానం పెరిగింది వావ్ అనుకున్నా. కడిగేసి ఇంకో పోల్లో చూస్తే 10% ఉంది, ఇంకో పోల్లో 11 ఉంది, ఇంకో పోల్లో 10 ఉంది, ఇంకో పోల్లో 8 ఉంది. అన్నిట్లలో లీస్ట్లో ఉన్నాడు. ఇక మిగతా అన్నిట్లలో లీస్ట్ నుంచి వెళ్ళి సెకండ్ ప్లేస్లో ఆ టైప్లో ఉన్నాడు. అరే ఏందబ్బా ఇది మరీ దారుణమో అని అనుకున్నా. అంటే ఆ ఒక్క పోల్ని వాళ్ళ ఫ్యాన్స్ అరుచుకున్నారు, వాళ్ళ టీం వాళ్ళు అరుచుకున్నట్టున్నారు. అంటే వాళ్ళ టీం వాళ్ళు కొంచెం ఆ ఒక్క పోల్ని కొంచెం చూద్దాం దీనిలో ఓటేసేద్దాం అని చెప్పి ఓటేసి వచ్చినట్టున్నారు అని అనిపించింది. అది ఒకటే పోల్లో ఉంటే నమ్మడానికి చాలా కష్టం. ఒక 4 పోల్స్లో అయినా టాప్లో కనబడితే ఒక టాప్లో వచ్చిందేమో, ఓట్లు పడుతున్నాయేమో అని అనుకుంటాం. నేను ఈరోజు కూడా కొంతమందిని అంటే మన ఫుడ్ ఐటమ్స్ కోసం అని చెప్పి మనం మార్కెట్కి అటు ఇటు పోతుంటాం కదా. సో అక్కడికి పోయిన కాడ నేను అడిగిన బిగ్ బాస్ చూస్తురా ఏంది కథ ఏంది కరకన అంటే నబిల్కి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారబ్బా అక్కడ. నబిల్ భలే ఆడినా మస్తు ఓయ్ అంటాడు, మస్తు అంటాడు అని చెప్పి మాట్లాడుతారు. అరే మరి ఏంది ఓటేస్తారు అంటే అసలు ఇప్పుడు సీజనే చూస్తలేము అన్నట్లే వాళ్ళు. ఇప్పుడు చూస్తలేమబ్బా, అప్పుడు చూసిందే మంచిగా లేదు, అంత బోర్ కొట్టింది ఈసారి అని చెప్పి మాట్లాడారు. సో అందులో భాగంగా నాకు అర్థమైంది ఏంటంటే నబీల్ అంటే బాగా నచ్చిరు స్టార్టింగ్లో. కట్ చేస్తే మనోడు ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనోడు చల్లబడ్డాడు, పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు, దానివల్ల కొంచెం అటు ఇటు అయిందిలే. లేదంటే స్టార్టింగ్లో ఉన్నట్టుగానే ఆ 3rd వీక్ 4th వీక్లో నబీల్ని ఉన్నట్టుగానే సీజన్ అంతా ఉంటే కనుక విన్నర్ కంటెస్టెంట్. మరి ఇప్పుడు చూస్తుంటే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ లాగా కనబడతాను మిగతా అన్ని పోల్స్లో చూస్తుంటే. సో ఇక మిగతాది గౌతమ్ కృష్ణకి నిఖిల్కి ఏ పోల్లో చూసినా కానీ కొంచెం బెటర్ ఓటింగ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరికి కూడా గౌతమ్ కృష్ణకి 19%, 21%, 20%, 20%, 21%, 20% ఇట్లా 7 పోల్స్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ రేషియో ఉంది. ఇంకా నిఖిల్కి 17%, 18%, 20%, 19%, 20%, 21%. ఇట్లా అన్ని పోల్స్లో కూడా
17+18 ఆ టైప్లో ఓటింగ్ అయితే ఉంది. ఎందుకు గౌతమ్ కృష్ణకి ఎక్కువగా ఓటింగ్ పడింది అనఫిషియల్ పోల్స్లో అంటే మేబీ ఇక్కడ వాళ్ళంతా కూడా అనఫిషియల్ పోల్స్లో వేసిండొచ్చు. అక్కడి వాళ్ళంతా అనఫిషియల్ పోల్స్లోకి పోయి వేయరు కదా. మ్యాక్సిమం హాట్స్టార్ ఓపెన్ చేసి యాక్చువల్లీ ప్రమోషన్ ఎట్లా జరుగుతుందో చెప్తా. గౌతమ్ కృష్ణకి ఇక్కడ లోకల్ వాళ్ళంతా కూడా మారే మన తెలుగోడు అన్న కైండ్ ఆఫ్ పాయింట్లో నడుస్తుంది ప్రమోషన్ అంతా. అడిదికి వచ్చేసరికి ఇప్పుడు ఇంకొక వర్గం ఇక్కడే అరే తెలుగు తమిళ హిందీ కన్నడ ఏందిరా భాషా భేదాలు చూపిస్తున్నారా, వీఆర్ ఇండియన్స్ కాబట్టి మనం ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఓటు వేయాలని చెప్పి నిఖిల్ నచ్చిన వాళ్ళతో ఓటేసుకుంటున్నారు. అదే ఇక్కడ కర్ణాటక సైడ్ ఏంటంటే అక్కడ బిగ్ బాస్ లవర్స్, అక్కడ బిగ్ బాస్ ఫ్యాన్ పేజెస్, అక్కడ బిగ్ బాస్ ట్రోల్ పేజెస్, మీమ్ పేజెస్ అండ్ అక్కడ నాలాంటి రివ్యూవర్లు వాళ్ళంతా కూడా ఏం చెప్తారంటే అరే ఒక కన్నడిగా అంటే ఒక కర్ణాటక నుంచి వచ్చిన ఒక అబ్బాయి, కన్నడ నుంచి వచ్చిన అబ్బాయి తెలుగులో ఆ షోలో అంత బాగా ఆడుతున్నాడు, మనందరం సపోర్ట్ చేయాలి, లాస్ట్ దాకా వచ్చింది కాబట్టి మనందరం సపోర్ట్ చేయాలని చెప్పి అక్కడ జరుగుతుంది. కాలేజెస్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో అక్కడ అది జరుగుతుంది. సో అక్కడ ఆ ఓటింగ్ అంతా కూడా హాట్స్టార్లోకి వచ్చేస్తారు. అండ్ డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తారంటే హాట్స్టార్కి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు ఓటు వేయాలంటే, డైరెక్ట్గా మీరు హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసి ఓటు వేయచ్చు, కాబట్టి మీరు సపోర్ట్ చేయండి, ఇక్కడ పైసలు పెట్టేది ఏం లేదు కదా, మనోడు ఒకడు గెలిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ప్రమోషన్స్ ఇక్కడ ఇట్లా జరుగుతున్నాయి. ఈ ఆటోమేటిక్గా వద్దన్నా కానీ తెలుగు వర్సెస్ కన్నడగా తయారైపోయింది అబ్బాయి. సరే ఇక్కడనే ఇక్కడ భాషా భేదాలు వాళ్ళు మరి అక్కడ కర్ణాటక లోకల్ పీపుల్కి ఎవరన్నా పోయి భాషా భేదాలు చూపించొద్దు, తెలుగు అయితేంది కన్నడ అయితేంది మీకు నచ్చినోనికి ఓటు వేయండి అంటే వాళ్ళు షోనే చూడరు. మరి షో చూడనప్పుడు వాళ్ళు నచ్చినోనికి ఓటు వేయడం అదంతా జరగదు కదా, మనోడికైనా ఓటేస్తారు, అది కామన్గా జరిగే థింగ్. సో షో చూసేటోళ్ళు షో చూసి జడ్జి చేసి వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. ప్రేరణకు ఓటేసేటోళ్ళు ప్రేరణకి వేస్తారు, నబిల్కి వేసేటోళ్ళు నబిల్కి వేస్తారు, గౌతమ్కి వేసేటోళ్ళు గౌతమ్కి వేస్తారు. షో చూడని వాళ్ళు ఏమనిపిస్తుంది, టాప్లో ఉండరా మనోడు కొంచెం సపోర్ట్ చేస్తే విన్ అవుతాడు, అట్లా ఉంటుంది. సో అట్లా జరుగుతుంది. సో నిఖిల్ కానీ గౌతమ్ కానీ వీళ్ళిద్దరిలో విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే హైగా ఉంది, చాలా ఎక్కువ ఛాన్సెస్ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది. ఇంకా థర్డ్ ఆప్షన్ అయితే లేదబ్బా ఈ సీజన్కి, థర్డ్ ఆప్షన్ అనేది లేదు. ఒక 2 ఆప్షన్లు ఉన్నాయి, ఆ రెండిట్లలో ఒకటి నిఖిల్ ఆర్ గౌతమ్. ఇక మీరు అరే లేదురా మనం ప్రమోట్ కొంచెం సపోర్ట్ చేస్తే వీళ్ళు అవుతారు కావచ్చు వాళ్ళు అవుతారు కావచ్చు అట్లాంటివి ఏం లేవు, అట్లాంటి ఆశలు పెట్టుకున్న వేస్ట్. సరే నెక్స్ట్ వీళ్ళిద్దరికి హై ఓటింగ్ ఉందబ్బా. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత హగ్ చేసుకొని పార్టీ చేసుకొని మంచిగా గెలిచి మంచిగా ఉంటారు, కూడి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అక్కడే స్టార్ మాలోనే అక్కడక్కడే పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళంతా కలిసిమెలిసి కుమ్మేసి ఊపేసి ఆపేస్తారు తప్ప మనం మాత్రం చూసి అరే వీడు మావాడు కాదురా అని చెప్పి మనం మాట్లాడుకుంటాం తప్ప అందరు బయటకు వచ్చినాక దోస్తులు అవుతారు. మనం చూడలేదా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ప్రియాంక జైన్ దోస్త్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కాదా, ఇప్పుడు అమర్దీప్ శివాజీ అన్న క్లోజ్ ఫ్రెండ్స్ కాదా, ఇట్లా అందరూ కూడా మళ్ళీ క్లోజ్ అవుతారు, వాళ్ళంతా క్లోజ్ అవుతారు. అంటే మనసులో ఎక్కడో ఓ మూలకి వాళ్ళకి పడకపోయినా బయటకు మాత్రం స్క్రీన్ ప్రజెన్స్లో మాత్రం అందరూ కూడా కలిసిమెలిసే ఉంటారు, అవునా కదా. ఒకరి కోసం ఒకరు అవసరం అయితే హెల్ప్ చేయడానికి కూడా ముందుకు వస్తారు, ఎందుకంటే ఇప్పుడు కనబడుతూ ఉంటారు, ఇప్పుడు కలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ కలిసిమెలిసే ఉంటారు, అది కామన్గా జరిగేదే. తేజాకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ తేజ వచ్చినందుకు తేజాకి విపరీతమైన వర్కౌట్ అయింది. అంటే కంప్లీట్గా వీడియోస్ చేయడానికి కానీ బిజినెస్ కానీ ప్రమోషన్స్ కానీ అన్ని రకాలుగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత చాలా చాలా బాగా సెటిల్ అయిపోయాడు మనిషి, రైట్. ఓకే నెక్స్ట్ విష్ణుప్రియ. నేను మళ్ళీ చెప్తాను, మీలో మీరు అసలు ఆఫ్కోర్స్ ఈ సీజన్కి పెద్ద ఫ్యాన్ వార్లు అట్లాంటివి ఏం లేవులే, కానీ ఒకవేళ పెట్టుకున్నా తిట్టుకున్నా కొట్టుకున్నా అట్లాంటివి ఏం చేయకూడదు, అవసరం లేదు దండగా, ఎందుకంటే అయిపోయింది. ఈ సీజన్కి అంత దమ్ము లేదు, ఆ దమ్ము లేని సీజన్లో మీరు అనవసరంగా దుమ్ము లేపడానికి ప్రయత్నం చేయకూరి, అనవసరంగా టైం వేస్ట్. ఎవరైతే పేమెంట్ తీసుకుని కామెంట్ పెట్టేటోడు ఉంటాడో వాడు పెడుతూనే ఉంటాడు, వాడు పని అది పాపం, పెట్టకపోతే వానికి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. పేమెంట్ తీసుకుని కామెంట్ పెట్టేటోడు ఉంటాడా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వీఆర్ ట్రూలీ ఫ్యాన్స్ అని అంటే అంతే, ఇంకేం చెప్పలేను మీకు. యాక్చువల్లీ ఏంటంటే గీతూ రాయల్ చాలా మంచి పని చేసింది, ఎందుకంటే తను బయటకు వచ్చిన తర్వాత 25,000 ఇస్తే కామెంట్లు పెడతాం అన్నారు, ఒక వారం ఇచ్చినా ఆ తర్వాత ఇవ్వలేదు అని చెప్పి ఒక అద్భుతమైన నిజాన్ని బయటకు చెప్పింది. చాలా అసలు నిజంగా చెప్తున్నా, ట్రూలీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అట్లా చెప్పడం వల్ల అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఎన్నోసార్లు పీఆర్ టీంలో చేస్తే అంటే ఊకో నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తానో అన్న ఫీలింగ్ వస్తుంది జనాలకి. అదే ప్రూఫ్ తోటి సహా అంటే ప్రాపర్గా ఒక పర్సన్ బిగ్ బాస్ పోయి వచ్చిన పర్సన్ చెప్పిందంటే ఇంకా మన దాంట్లో తిరుగులేదు. కాబట్టి మంచి ముద్ర వేసినట్టుగా ఒక రాజముద్ర వేసింది అన్నట్టు. సో క్లారిటీ అయితే మీకు ఉంది కదా. 25,000 పెడితే వీక్లీ మనకు సంబంధించిన కామెంట్లు పెడతారు, ఒక 50,000 పెడితే మనం విపరీతంగా ప్రమోట్ చేస్తారు,
₹1,00,000 వారానికి పెడితే ఓట్లు వేపిస్తారు సేవ్ అయ్యేటట్టుగా. ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు బయట. అవన్నీ పెట్టుకొని షో అంత ఎందుకన్నా అంటే అది కామన్ అబ్బా. ఇప్పుడు 4,00,000 వస్తున్నాయి అబ్బా ఒక కంటెస్టెంట్కి. 4,00,000 వచ్చినప్పుడు 4,00,000లో 2,00,000 పోతేంది సేవ్ అయిపోతాము. 2,00,000 పోతే పోయినాయి, కామెంట్లు వస్తాయి, 2,00,000 పోతే పోయినాయి. మనకు మంచిగా వీడియోలు అయితే అవోటి ఇవోటి పెడతారు, ఏదోటి పెడతారు, అని ముత్యం కడిగిన ముత్యం ఏదోటి పెట్టి మనల్ని హైలైట్ చేస్తారు. సో అంతా వాళ్ళు చూసుకుంటారు. మనకి వారానికి 2,00,000 మిగిలినా చాలు. అందులో 50,000 కాస్ట్యూమ్స్కి పోయినా 1,50,000 వారానికి వస్తాయి. వారానికి 1,50,000 అంటే నెలకి ఎంత చెప్పుర్రి? 6,00,000 వచ్చినట్టు. 6,00,000 నువ్వు ఇంట్లో కూర్చొని సంపాదిస్తావా? అట్లా షోకి పోయి 2,00,000 పెట్టుబడి పెడితే, వారానికి 2,00,000 పెట్టుబడి పెడితే నీకు వారానికి 2,00,000 ఆమ్దాన్ వస్తుంది, లాభం వస్తుంది. అంటే సగానికి సగం లాభం వస్తే బెటరే కదా. 4,00,000 నాకే కావాలనుకుంటే 2 వారాలు ఉంటావు. అదే నిజంగా చెప్పాలంటే అటువంటి అంటే పర్ఫార్మెన్స్ లేని పర్సన్స్ 4,00,000 నాకే కావాలి అనుకుంటే 2 వారాలు ఉంటారు. పర్ఫార్మెన్స్ లేని పర్సన్ అయినా కానీ 4,00,000 2,00,000 నాకు కావాలనుకుంటే మొత్తం అన్ని వారాలు ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా బచాయించవచ్చు, పైసలు సంపాదించుకోవచ్చు. ఏ మంచి అయితే చెడు అయితే పోయి ఉండడం ముఖ్యం కదా. సో నెక్స్ట్ హైలైట్ ఏంటంటే విష్ణుప్రియకి మంచి పర్సంటేజ్ ఉంది. అన్అఫిషియల్ పోల్స్లో కూడా మంచి పర్సంటేజ్ ఉంది. 12, 16, 13, 16 ఆ టైప్ ఆఫ్ పర్సంటేజ్ ఉంది. హౌ అని అంటే ఇక నన్ను అడగద్దు ప్లీజ్. యాక్చువల్లీ అంతే. నెక్స్ట్ ప్రేరణకి కూడా మంచి పర్సంటేజ్ ఉంది. కొన్ని పోల్స్లో టాప్లో ఉంది, అది ఆశ్చర్యకరంగా ఉంది. ఒక పోల్లో టాప్లో ఉందబ్బా 19% తోటి. ఆ పోల్లో ఉన్నది హైయెస్ట్ 20%, 20% తోటి టాప్లో ఉంది. 19.78 ఎంతో ఉంది. యా అయితే మిగతా పోల్స్ అన్నింటిలో కూడా 18, 19, 20, 20, 18 ఆ టైప్లోనే అన్ని పోల్స్లో ఉంది. ఒక్క పోల్లో మాత్రం తక్కువగా 11% ఉంది. సో ఇక రోహిణి పరిస్థితి చూస్తే రోహిణికి అన్నిట్లలో కూడా సేమ్ లైక్ ఎట్లా అంటే మన నబీల్ పరిస్థితి. నబీల్ది ఎట్లుంది పరిస్థితి? నబీల్ కూడా ఒక పోల్లో కొంచెం బెటర్గా ఉండి అన్ని పోల్స్లో తక్కువ ఉన్నట్టే రోహిణికి కూడా దాదాపు అన్ని పోల్స్లో తక్కువనే ఉంది. ఒక పోల్లో మాత్రం 15 ఉంది. మిగతా అన్ని పోల్లో కూడా 11, 10, 12, 14 ఆ టైప్లో ఉంది. సో ఈ లెక్కన చూస్తుంటే అందరికంటే లీస్ట్లో నబీల్ అండ్ రోహిణి కనబడుతారు. నబీల్ అండ్ రోహిణి అందరికంటే లీస్ట్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఆర్ వెరీ హై. చూద్దాం నబీల్ కానీ రోహిణి కానీ ఓటు బ్యాంక్ పెరుగుతుందా. యాక్చువల్లీ రోహిణికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇంతవరకు నామినేషన్ రాలే, డైరెక్ట్ ఇప్పుడు వచ్చింది. పర్ఫార్మెన్స్ బాగుంది కానీ ఇప్పటికే ఓట్లు ఆ పలానా కంటెస్టెంట్కి నేను ఫ్యాన్ అయిపోయినా అతనికే ఓటేస్తా అని ఓటేసుకునేటోళ్ళు ఉండడం వల్ల రోహిణికి ఓటు బ్యాంక్ పెరగదు. పెరిగితే అదృష్టం అనుకోవాలి, గ్రేట్ అనుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది ఉమెన్స్కి ఇన్స్పిరేషన్ రా, కాలు ఇరిగిపోయినా కానీ అంత కష్టపడి ఆడిందిరా, అరే టాస్క్ మీద టాస్క్ ఆడి దుమ్ము దులిపి ఉతికి ఆరేసిందిరా అన్న ఫీలింగ్ తోటి ఓట్లు వేస్తే పడతాయి. అయినా ఆ కిక్ ఎట్లాంటిదంటే ఆ టైంలో గూస్ బంప్స్ వచ్చేసినాయి కదా, ఇంకా ఆ తర్వాత మెల్లగా చల్లబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఓవరాల్గా గేమ్లో ఎవరున్నారు ఎవరు లేరు ఇవన్నీ ఆలోచిస్తారు. ఆ టైంలో అదే మూమెంట్లో నామినేషన్లో ఉండింటే కనుక జమ్మని ఓటు బ్యాంక్ పెరిగేది. ఆ తర్వాత అది అలవాటుగా మారేది. ఆ రోజు నామినేషన్లో రోహిణి ఉంటే ఆ నైట్కి నైట్ సేవ్ అయిపోయేది రోహిణి. ఎస్, ఆ కాలు లెగ్ టాస్క్ ఆడింది కదా కుండ బ్యాలెన్సింగ్, ఆ రోజు కనుక ఇఫ్ ఇన్ కేస్ ఆ రోజు నామినేషన్లు ఉండింటే అప్పటి వరకు కూడా ఆమెకు ఓట్లు పడకపోయేది, 0 ఓటింగే పడేది. నాకు తెలిసి అసలు నామినేషన్లు ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి అప్పుడు ఓటింగ్ పడకపోయేది. అంటే అప్పుడు కనుక ఉండింటే నామినేషన్లు ఉండింటే ఆ రోజు ఆ టాస్క్ తర్వాత ఆ గంట లోపల ఇది 10:30కి ఎపిసోడ్ అయిపోతే 10:30 నుంచి 12 మధ్యలో సేవ్ అయిపోయే నోట్లు పడేటి. అప్పుడు ఓటు బ్యాంక్ స్టార్ట్ అయ్యేది, గట్టిగా ఉండేది. కానీ ఆ ఛాన్స్ లేక రోహిణికి ఇప్పటికీ తక్కువ ఓటు బ్యాంకే ఉంది. ఆ పాత ఎన్ని గుర్తుంచుకొని ఆ టాస్క్ అంతా గుర్తుంచుకొని ఓటు వేసేటోళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి రోహిణికి ఈ వారం ఎలిమినేషన్ గండం ఉన్నట్టే. అట్ ద సేమ్ టైం నబీల్కి కూడా ఈ వారం ఎలిమినేషన్ గండం ఉన్నట్టే. ఎందుకు? నబీల్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదా అంటే నబీల్ పర్ఫార్మెన్స్ వైల్డ్ కార్డ్స్ వచ్చేంత వరకు దుమ్ము దులిపిండు, ఆ తర్వాత నుంచి గమ్మున కూర్చున్నాడు. అదే పెద్ద మైనస్. సో ఇక నిఖిలు, గౌతమ్ కృష్ణ, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళకైతే సీట్ రిజర్వ్డ్ ఉంది. సో వీళ్ళకి మాత్రం అయితే ఇబ్బంది లేదు అని నాకు గట్ ఫీలింగ్. టోటల్గా ఓవరాల్గా ప్రేరణ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుంచి కూడా బాగానే ఉంది కాబట్టి ఆమె అందరూ మెచ్చారు కాబట్టి ఆ పాత ఓటు బ్యాంక్ అట్నే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా ప్రేరణ సేవ్ అవుతుంటే షాక్ అవుతుంది. అరే నేను పర్ఫార్మెన్స్ బాగుంది బాగాలేదు అనేది మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నా కానీ నేను ఎట్లా సేవ్ అవుతున్నా అని కొంచెం టెన్షన్ పడుతుంది చూసిరా. దానికి కారణం ఏంటంటే ఆమె సేవ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ తనకి ఫ్యాన్ బేస్ ఏర్పడ్డది. నేను ఈరోజు పిండిగిరినికి పోయినబ్బా, పిండిగిరిని దగ్గరికి పోయి సకినాల కోసం అని చెప్పి పిండి పట్టించుకుందామని పోయినా. అక్కడ ఆంటీ అంటుంది ఈ బిగ్ బాస్ లెవెల్ ఆమెకు తెలుసానండి నేను బిగ్ బాస్ రివ్యూ చేస్తాను.
ఈసారి ఎవరు గెలుతారంటావు మరి అని అంటే ఏమో మరి నిఖిల్ కానీ గౌతమ్ కానీ గెలిచేటట్టున్నారని నేను అన్న. అంటే ప్రేరణ గెలవదా అన్నది. ప్రేరణ అంత ఓటింగ్ లేదు అంటే ఏ లేదబ్బా మంచిగా ఆడుతుంది ఆమె పిల్ల మంచిగా ఉండేది, ఈ మధ్య 2-3 వారాల నుంచి అంత గాయ చేస్తాను కానీ అంతకంటే ముందు మంచిగా ఉండే అని చెప్తాను. మంచిగా ఉండే అట్లా అప్పటి ఫ్యాన్ బేస్ ఉంటుంది చూడు, ఆ ఫ్యాన్ బేస్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రేరణకి వెళ్తుంది అనుకున్నా నేను అంటాను. అంటే ఆమె 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 సెన్స్ ఆమె పర్సెప్షన్లో చెప్పింది. వెరీ నైస్ అండ్ ఆంటీ కరెక్టే అంటే స్టార్టింగ్లో బాగుండే అంటే నబిల్ కూడా మంచిగా ఉండే అని చెప్పింది. ఈ రెండు చోట్ల నాకు నబిల్ పేరు వచ్చింది. నబిల్ కూడా మంచిగా ఉండే, ఇప్పుడు అంతా ఏం చేస్తలేడు, సప్పుడే ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, కానీ నిఖిలతో తిరుగుతాడు అని చెప్పారు. ఓకే రైట్, అందరికీ అదే ఎక్కింది సేమ్, నాకేదైతే ఎక్కిందో అదే ఎక్కింది దాదాపు అని నేను అనుకున్నా. ఏదో ఇక ఎక్కడ కొంత డిఫరెంట్ పీపుల్ ఉంటారు బయట జనాలు, ఇక రకరకాలు ఉంటారబ్బా, నాకు తగ్గట్టు నాకు తగులుతారు అనుకుంటాను నేను. అయితే అంతే కదా, మన నేచర్కి దగ్గరగా ఉండేటోళ్ళతో మనం క్లోజ్గా ఉంటుంటాం. సో ఆంటీ చెప్పిన దాని ప్రకారంగా కూడా, అంటే ఎవరు చెప్పిన దాని ప్రకారంగా అయినా నబిల్కి ప్రేరణకి కొంత ఫ్యాన్ బేస్ ఉంది, స్టార్టింగ్ నుంచి ఫామ్ అయింది, అదే వీళ్ళని కాపాడుతూ వస్తుంది. కానీ ఈ వారం ఎలిమినేషన్ గండం నుంచి నబిల్ని కాపాడేది రోహిణి అవుతుంది, లేదంటే రోహిణి సేవ్ అయ్యి నబిల్ ఎలిమినేట్ అయినా అవుతాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఈ విష్ణుప్రియ ఏందబ్బా, విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ ఏం లేదు కదా అని అనుకుర్రబ్బా. విష్ణుప్రియకి పర్ఫార్మెన్స్ ఉన్నా లేకపోయినా ఓటింగ్ ఉంది, ఓటింగ్ ఉందబ్బా, ఓటింగ్ ఉంది. ఓటు వేయడానికి 1,000,000 మంది ఉన్నారు. అండ్ ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈరోజు మ్యాక్సిమం ఈరోజు గుండు కొట్టించుకుంటా, మీరు షాక్ కావద్దు, అందుకే ముందే చెప్తున్నా. ఎందుకు అని అంటే మనది ఫుడ్ బిజినెస్, మన హెయిర్ ఫాల్ చాలా హెవీగా ఉంది, నిద్రలు లేక అంటే మనం 24 hours చూడాల్సిన సిచ్యువేషన్లో ఉండడం వల్ల నిద్రలు లేక, ఎట్ ద సేమ్ టైం డేలో ఒకప్పుడు డేలో అంటే నైట్ టైంలో లేట్ అయినా కానీ పడుకోకపోయినా కానీ పోయిన సీజన్లలో మార్నింగ్ అవర్స్లో కొంచెం వాళ్ళు 10 దాకా 11 దాకా లేవరు కదా, కొంచెం లేట్గా లేచుకొని పడుకునేటోని, మబ్బులో వీడియో చేసినా కానీ అంటే ఎర్లీ మార్నింగ్ ఓటింగ్ పోల్ అనాలిసిస్ చేసి పడుకునేటోని. అట్లాంటి ఆప్షన్ ఇప్పుడు లేదు, ఎందుకంటే మనకి పిల్లలు స్కూల్కి పంపాలి, రెడీ చేయాలి, ఇవన్నీ పక్కన పెడితే అంటే స్వాతి అవన్నీ చూసుకున్నా కానీ మెటీరియల్స్ తీసుకురావాలి, మన పికిల్స్ బిజినెస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. దానివల్ల ఏంటంటే నిద్రలు లేక హెయిర్ ఫాల్ ఎక్కువగా అయింది. అండ్ ఈ సీజన్ చూడలేక, ఈ సీజన్ గురించి మన జడ్జిమెంట్ చెప్పలేక తలకాయ పోయి కూడా హెయిర్ ఫాల్ ఎక్కువైంది ఈ సీజన్లో. నాకు తెలుసు దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలన్నా. మనకు ఇదివరకు కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన బ్రదర్స్కి చెప్తున్నా, సేమ్ ఎవరికైనా హెయిర్ ఫాల్ బాగా అయింది అనుకోని ఫస్ట్ గుండు కొట్టించుకొని చెప్తా. కొట్టించుకున్న తర్వాత దానికి సంబంధించిన అప్లికేబుల్ అంటే ఏవైతే ఆయిల్స్ కానీ మిగతాయి కానీ అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోరి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ రాలిపోయిన జుట్టు నుంచి మనకు టెన్షన్ పట్టుకుంటుంది, అదంతా పోతుంది అన్నట్టు చెప్తాను. అందుకని చెప్పి మాకు తెలుసు, అంటే నాకు ఇదివరకు సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకసారి ఎదురైనప్పుడు మేము సేమ్ గుండు కొట్టించిన తర్వాత అది ఉంటుందబ్బా రోలర్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? కొంతమందికి ఐడియా ఉంటుంది. ఆ రోలర్ తోటి చేసి ఆయిల్ అప్లై చేయాలి. అది కూడా ఏంటంటే మేము తయారు చేస్తాం, యాక్చువల్లీ మా ఇంట్లో తయారు చేస్తాం, మీకు తెలుసు కదా నూనెలు తయారు చేస్తామని. సో ఆయుర్వేదిక్ ఆయిల్ కూడా మేము తయారు చేసుకుంటాము. సో అది తయారు చేస్తాం, షాంపూ కూడా తయారు చేస్తాం. మేము షాంపూ ఇంత డబ్బడికి తయారు చేసినాం. చాలా మా ఇంటి వెనకాల ఉన్న వాళ్ళకి కూడా పిల్లలకి డాండ్రఫ్ బాగుందంటే మేము ఇచ్చిన షాంపూ అట్లా వాడితే అట్లా డాండ్రఫ్ ఎగిరిపోయింది అంతే. ఒకటే రోజు వాడినామంటే అర్థం మళ్ళీ 2-3 వారాల దాకా కనబడదు. మళ్ళీ ఎప్పుడైనా కనబడితే మళ్ళీ ఇంత షాంపూ వాడితే సరిపోతుంది. అంత ఆయుర్వేదిక్లో మేము ప్రిపేర్ చేసుకుంటాం అన్నట్టు. మా నాన్నకి జర ఆయుర్వేదం బాగా పట్టు కదా, సో అందుకని చెప్పి మనం జర యోగా మాస్టర్లే. మా నాన్న ముందు ఒక 500 మంది అట్లా ఊళ్ళో, మాది పెద్దబడి ఉంటుంది స్కూల్ జెడ్పిహెచ్ఎస్, ఆ స్కూల్ ముందు ఒక 500 మందికి మా నాన్న ట్రైనప్ చేసేది. పక్షవాతం వచ్చిన వాళ్ళని కూడా సెట్ చేసేది మా నాన్న, భలే చేసేది మా నాన్న. మంచి యోగా అండ్ ఆయుర్వేదం కొంచెం పట్టున్న మనిషి అన్నట్టు. ఆకును చూసి దేనికి పనిచేస్తుందో చెప్తాడు అటువంటి మనిషి. అట్లా మనకు కొంత ఐడియా ఉంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ మనం బీఫార్మసీ చదివినాం. బీఫార్మసీలో ఫార్మకాగ్నసీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది మాకు. ఫార్మకాగ్నసీ అంటే ఏంటంటే ఏ చెట్టు నుంచి ఏ మెడిసిన్ వస్తుంది అనేది ఉంటుంది సబ్జెక్ట్. ఫార్మకాగ్నసీ చాలా మంచి సబ్జెక్ట్, నా ఫేవరెట్ సబ్జెక్ట్. డాక్టర్ కోకాటే గారు దాని మీద బుక్ రాశారు, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు. సో అది నాకు భలే ఇష్టం. సో ఆ సబ్జెక్ట్ నేను డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫార్మసీ 2 చేసిన కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద కొంత నాలెడ్జ్ ఉండి ఇష్టం ఉండి, ఫస్ట్ బైపీసీలో కూడా నాకు బాటనీ అంటే బాగా ఇష్టం ఉండే. సో ఈ లెక్కన నాకేంటంటే ఆ చెట్ల గురించి మా నాన్న ద్వారా వచ్చినాయి అన్నట్టు ఇవన్నీ. ఈ సోదిపెట్టుడు కూడా ముచ్చట ఎప్పుడు కూడా మా నాన్న ద్వారానే వచ్చిందని చెప్పాలి. మా నాన్న బాగా ముచ్చట పెడతాడు, అట్లా పోయేటని కూడా పిలిచి ముచ్చట పెడతాడు.
ఊళ్ళలో గద్దెల మీద కూర్చొని ముచ్చట పెడతాడు, అట్లా ముచ్చట పెడతాడు అంటే మా నాన్న. ఆయన దగ్గర నుంచే వచ్చింది అనాలి. స్టోరీ టెల్లింగ్ అనేది ఆయన దగ్గర నుంచి వచ్చిందని చెప్పాలి. కామెడీ కూడా ఆయన మంచి జోకులు ఎత్తాడు. ఆయన మంచి మూడ్లో ఉంటే జోకులు ఎత్తాడు, మంచి మూడ్లో లేకపోతే అంటాడు. నా లెక్కనే ఫస్ట్ రేట్ అవుతాడు అనుకోర్రి. అయితే సారీ, ఆయన లెక్కనే నేను ఫస్ట్ రేట్ అవుతాను అనుకోర్రి. అయితే దానితో ఏంటంటే మనకి ఆయిల్ ప్రిపరేషన్ ఏంటి కథ, ఏంది కారకని ఇవి కొంచెం తెలుసు. నేను ఇదివరకు కూడా హెయిర్ ఫాల్ అయినప్పుడు గుండు కొట్టించుకొని ఆ తర్వాత ఆ ఆయిల్ తయారు చేసుకొని అండ్ ఆ షాంపూ తయారు చేసుకొని వాడడం స్టార్ట్ చేసినాం. గుండు మీద షాంపూ ఏంటన్నా అంటే అది మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండి గిండ్రఫ్ రాకుండా అండ్ జుట్టు పెరుగుదలకి మంచిగా ఉపయోగపడేటట్టు ఉంటుంది. సో అది వాడినాం అనుకోని మళ్ళీ మంచిగా వస్తుంది. మళ్ళా ఎప్పుడన్నా మళ్ళీ అట్లయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. మీకు అందరికీ చెప్తున్నా ఎందుకు గుండు కొట్టించుకుంటా అంటున్నా అని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను సడన్గా గుండు మీద కనబడితే మీరు ఆడ్గా ఫీల్ అవుతారు. అందుకే మిమ్మల్ని మెంటల్లీ ప్రిపేర్ చేస్తున్నాం ముందే, ఓకేనా? ఎందుకంటే మన ఫుడ్ బిజినెస్ అబ్బా, ఒక్క హెయిర్ పడ్డా కానీ బాగుండదు కదా. అందుకే ఎప్పటికీ నేను ఇంట్లో ఉన్నంతసేపు నాకు నచ్చినా నచ్చకపోయినా క్యాప్ పెట్టుకునే ఉంటున్నా. ఎందుకంటే పుసుక్కున హెయిర్ ఫాల్ కంటిన్యూ అవుతుంది కదా, ఏది క్యాప్ ఇక్కడనే ఉండాలి, జేబులో నిన్నే ఉంటుంది, ఆడ ఉంది. ఎప్పుడు కూడా ఇట్లా రెడీగా ఉంచుకుంటున్నా. ఎందుకంటే మనం ఫుడ్ తోటి డీల్ చేస్తున్నాం. ఫుడ్ నేను ఎంత ప్రేమగా పంపాలనో అంతకంటే ప్రేమగా పంపించే ప్రయత్నం చేస్తాను. ఆ మిస్టేక్ జరగొద్దు, మీరు కూడా ఇబ్బందిగా ఫీల్ కావద్దు అన్నట్టుగా చేస్తున్నాం. అండ్ ఇంకోటి, మన ఫుడ్ బిజినెస్లో ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా సకినాలు, గారెప్పాలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసినాం కదా. సో అవి ఒక వారం రోజులు హోల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఆర్డర్స్ చేసేస్తాము. పికిల్స్ ఓకే, స్వీట్స్ ఓకే. స్వీట్స్లో డ్రై ఫ్రూట్ లడ్డు, బెల్లం సుండలు, కాజు పాకం ఈ 3 ఉన్నాయి. దాంతోపాటు స్పైన్ స్ట్రెంథనింగ్ లడ్డు బాలింతలకి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అండ్ మెన్స్ సఫరింగ్ విత్ బ్యాక్ పెయిన్ వీళ్ళందరికీ ఉపయోగపడే ఒక లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాం. సో అది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. దాంతోపాటుగా మీరు అండ్ ఫర్దర్గా అన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఐటమ్స్ అన్నీ యాడ్ అవుతాయి మన దానిలోకి. స్నాక్స్ ఐటెంలో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న స్నాక్స్ యాడ్ అవుతాయి. సో అవన్నీ కీప్ ఆన్ కంటిన్యూయింగ్, అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. దయచేసి మీరు ఎవరైనా ఫుడ్ ఐటమ్స్ కావాలి అంటే ఫస్ట్ ఒకసారి మన దాన్ని విజిట్ చేయరు. ఎక్కడైనా కొందామని అనుకుంటే కనుక స్నాక్స్, పిల్లలకి స్నాక్స్ అయినా ఏదైనా కొందాం అనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ గారి. అప్పుడు అంటే నెక్స్ట్ వీక్ నుంచి అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇది మన ఫినాలే వీక్లో యాక్చువల్ బిగ్ బాస్ అయిపోతే మొత్తం మనం అన్నీ స్టార్ట్ చేసుకుందాం అనేది ప్లానింగ్లో ఉన్నా. కొంచెం స్వాతికి ఒక్కదానికి చేయి దొరికే కష్టం కదా. వర్కర్స్ని పెట్టుకోవాలంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుండి ఆమె ఒక్కది వర్కర్స్ని పెట్టుకుని అక్కడ చేసుకోవాలి అన్నా కానీ ఇబ్బంది. నేను ఉంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది కదా. నేను ఫ్రీ అయిపోతాయి. ఇప్పుడు వారం రోజులు 10 రోజులు అయితే ఫ్రీ అయిపోతాయి కదా. అప్పటి నుంచి అన్నీ కంటిన్యూ అవుతాయి, ఓకేనా? మీరు ఎక్కడైనా బయట ఫుడ్ కొనాలి అనుకుంటే దయచేసి ఒక్క నిమిషం ఆలోచించి మన దానికి విజిట్ చేయరి, మన వెబ్సైట్ని విజిట్ చేయరి. దాంతోపాటు మన వాట్సాప్ని సేవ్ చేసుకుని పెట్టుకోరు నెంబర్ని. ఒకసారి చూడరు, మెనూ పంపండి అన్నారు, మెనూ చూసుకోరు. హెల్తీ కైండ్ ఆఫ్ ఐటమ్స్ నార్మల్లీ అంటే మనకి క్రేవింగ్స్ అట్లాంటి ఐటమ్స్ 2 రకాలుగా మనకి ఉంటాయి. ఇప్పుడు మధ్యాహ్నం గట్టిగా తినరు బై, ఏది నచ్చుతుంది తినరు. చికెన్ తినబోతుంది చికెన్ తినరు, మటన్ తినబోతుంది మటన్ తినరు, నీకు నచ్చింది తినరు. రాత్రిపూట కడుపు ఎండబెట్టుర్రి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మాత్రమే తినరు. అప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నేను అది చంపేస్తా మొత్తం హెల్తీ తింటా అంటే మన మనసు ఊకోదు, తిన్న ఫీలింగ్ ఉండదు. అట్లా అని చెప్పి మొత్తం బయట తింటే కడుపు ఖరాబ్ అవుతుంది. అట్లా కాకుండా 2 మేనేజ్ చేస్తూ పోండి. అండ్ మన ఇంట్లోది ఏది కూడా మీ ఇంట్లోదే, బయటది కాదు. అంతే ప్రేమగా మేము చికెన్ పచ్చడి పెట్టినాము. ఇంతకుముందు 20 కిలోలు చికెన్ పచ్చడి అవుతుంది, పొయ్యి మీద ఉంది. 3 సార్లు చికెన్ని వాష్ చేసినాం. 3 సార్లు చికెన్ని వాష్ చేసి ఆ తర్వాత దాన్ని బాయిల్ చేసి ఆ తర్వాత దాన్ని నూనెలో గోలిచి ఆ తర్వాత అది మళ్ళీ ఆయిల్ కూడా ఓన్లీ 1 టైం యూజే, అసలు మళ్ళీ సెకండ్ టైం యూజ్ అనేది ఉండదు, ఓన్లీ 1 టైమే. అండ్ ఇంకోటి పల్లి నూనె వాడుతున్నాం, గ్రౌండ్ నట్ ఆయిల్, డబుల్ ఫిల్టర్డ్, నాట్ రిఫైన్ అనేదే లేదు. రిఫైన్ అనేది పెద్ద మోసం, అది మీ అందరికీ స్టడీ చేయరు క్లారిటీగా, దాని గురించి తెలుస్తుంది. రిఫైండ్ అనేది పెద్ద డ్రామా, దానివల్ల అన్ని రోగాలు. బ్లీచింగ్ చేసి పారేస్తారు. షుగర్ డేంజరస్. బెల్లం ఉంటాయి మన దాంట్లో, అన్నిట్లలో బెల్లమే. స్వీట్స్లో మన దాంట్లో అన్నిట్లలో బెల్లమే, ఎక్కడ కూడా షుగర్ అనేది వాడం. సో అట్లా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో సోది ఎక్కువ అయిపోతుంది, ఎక్కువసేపు చెప్తున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, మర్చిపోకూరి. షార్ట్స్ వీడియోస్ వస్తాయి అండ్ మెయిన్ పెద్ద వీడియోలు కూడా పెడతాం. అది ఈ ఛానల్లో, అట్లనే స్వాతి పికిల్స్ అని ఇంకో ఛానల్ ఉంది కదా, దానిలో పెడతాం, ఓకేనా? అస్సలు కూడా సీజన్ అయిపోయింది కదా అని అన్సబ్స్క్రైబ్ చేసుకొని
అన్సబకరైజ్ చేసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ మన కోసం మన అండ్ మాతో పాటు బిజినెస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే లైక్ మాకు హోల్సేల్ వెండర్స్ కావాలి. ఇప్పుడు మేము హోల్సేల్ వెండర్ దగ్గర తీసుకుంటాం. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మష్రూమ్ సేల్ చేసే వాళ్ళు ఉంటే కనుక హోల్సేల్లో మాకు కాంటాక్ట్ గారి అండ్ మన నెంబర్ ఉంది కదా, మాకు ఒకసారి మెసేజ్ పెట్టుర్రి, మాకు అవసరం ఉంటే మీ దగ్గరనే కొంటాం. అట్లా మనలో మనం చేసుకుందాం బిజినెస్, ఓకేనా? హోల్సేలర్స్ ఎవరైనా మేము డ్రై ఫ్రూట్స్ స్పెషల్గా ఎక్కడెక్కడికో పోయి తీసుకొస్తున్నాం, రకరకాల ప్లేసెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, డేట్స్ అట్లా చేసుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ మీకు అట్లాంటి ట్రేడింగ్ కంపెనీయో లేదంటే అట్లాంటి బిజినెస్ ఉంటే, లేదంటే మీరే ప్రొడ్యూస్ చేస్తుంటే మాకు ఒకసారి చెప్పండి. చెప్తే మనం టైఅప్ అయ్యి కొంచెం ముందుకు పోదాం. మంచి క్వాలిటీ ఉంటే చాలు. క్వాలిటీ కావాలి మనకు, ఫస్ట్ నెంబర్ కావాలి. ఏదైనా కాజు అయినా, బాదం అయినా, డేట్స్ అయినా, ఏదైనా ఫస్ట్ నెంబర్ క్వాలిటీ కావాలి. రూపాయి వేనా మంచిది కావాలి మాల్, అంతే. ఓకేనా? సరే మరి ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్. సేవ్ చేసుకుని పెట్టుకునే నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాంతోపాటు మన వెబ్సైట్ www.swatipickles.com ఆర్డర్ చేసుకోరి, కుమ్మేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి, ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోరి. నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ ఒకటి తర్వాత ఒకటి స్టార్ట్ అయింది. బిగ్ బాస్ అయిపోతే అన్నీ స్టార్ట్ అవుతాయి, కానీ బిగ్ బాస్ అయ్యేదాకా జర్ర ఓపిక పడుతున్నాం అంతే. అప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్గా దిగగలుగుతా కదా. ఓకేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, షబ్బా ఖైర్.